But education, what it has to do is, the perfection we don't experience it now. It has to enable us, it has to help us to manifest that perfection, that divinity that is already in all of us. ఒక బుద్ధుడు నిర్వాణాన్ని పొందాడంట. నిర్వాణాన్ని పొందాడంటే ఆయన పూర్ణత్వాన్ని పొందాడు, పూర్ణ వికాసాన్ని పొందాడు. అంటే ఏది పొందితే ఇంకా పొందడానికి ఏమీ లేదు, ఏది పొందిన తర్వాత మనిషి టోటల్గా ఫుల్ఫిల్ అవుతాడో, జన్మ సార్థకం అవుతుందో, జీవన సాఫల్యత లభిస్తుందో, అన్ని కోరికలు సమసిపోతాయో, ఇంకా దేన్ని కోరుకోడో, అది నిజమైనటువంటి స్థితి. సో బుద్ధుడు నిర్వాణాన్ని పొందాడంటే, నిర్వాణం అనేటువంటిది మన అందరికీ ఒక పదమే. బట్ బుద్ధ నోస్ వాట్ ఇట్ ఈస్ బికాజ్ హీ హాస్ గెయిన్డ్ ఇట్ బై ఎక్స్పీరియన్స్. సో ఆ విధమైనటువంటి పూర్ణత్వాన్ని మనం సిద్ధించుకోవాలి. దానికి మనకి విద్య దోహదపడాలి. సా విద్య యా విముక్తయే. Another definition that we have in our culture is sa vidya ya vimuktaye. That is education which liberates us, which takes us towards complete freedom, which takes us towards mukti. So those are the definitions, but today we are nowhere near implementing those ideas, great ideas that our sages and seers have given. మన ఋషులు మునులు ఎంతో తపస్సు చేసి సృష్టి యొక్క మూల రహస్యాన్ని కనుక్కొని మానవ జీవితానికి ఏదైతే దిశను నిర్దేశించారో, గమ్యాన్ని నిర్దేశించారో, లక్ష్యాన్ని నిర్దేశించారో, ఆ లక్ష్యానికి దరిదాపుల్లో మనం ఈరోజు లేము. మన విద్య ఆ దిశగా మనిషికి ఉపకరించట్లేదు. అందుకని సమాజంలో మనం ఏదైతే సమస్యలను చూస్తున్నామో, ఆ సమస్యలన్నింటికీ మూల కారణం ఏంటంటే we don't get right education in our schools and colleges. మార్క్ ట్వెయిన్ ఒక గొప్ప అమెరికన్ థింకర్, రైటర్, హ్యూమరిస్ట్. He makes a very humanistic statement and also a very powerful and strong statement. What he says is, God has created one idiot first, that is for example. Afterwards, he has created school boards to multiply them in en masse. భగవంతుడు మొదట ఒక ఇడియట్ని తయారు చేశాడంట. తర్వాత మల్టిపుల్ ఇడియట్స్ తయారు చేసిన బాధ్యత స్కూల్ బోర్డ్స్ వదిలిపెట్టేశాడంట. There cannot be any more powerful and strong statement than this. ఆయన ఉద్దేశం ఏంటంటే, పిల్లలు స్కూల్కి ఎప్పుడైతే వెళ్తారో, స్కూల్ విద్య మొదలు పెడతారో, వాడు బై డిఫాల్ట్ ఈడియట్గా తయారవుతాడు అంటాడు ఆయన. రైట్? హీ డజంట్ బికమ్ ఎ జీనియస్, రాదర్ హీ బికమ్ ఎన్ ఈడియట్. అంటే ఆయనలో ఏదైతే ఉందో సహజంగా తెలివితేటలు, ప్రజ్ఞ, మేధస్సు, అవి వృద్ధి చెంది పూర్తి వికాసాన్ని పొందడానికి బదులుగా he will become actually a dumb, he will become an idiot అంటాడు ఆయన. Albert Einstein కూడా he makes a similarly same statement. He says, I wonder how curiosity survives formal education. All the great geniuses in the world, that's why you can find either they are college dropouts or school dropouts sometimes. He makes a great statement about Einstein. I wonder how curiosity survives formal education. ఈ రోజుల్లో చూడండి, మనకి ఇప్పుడు సిలబస్ పెడతారు. ఒక 200 రోజులు క్లాస్ అంటే 200 రోజులు సరిపడా సిలబస్ పెట్టారు. వివేకానంద స్వామి ఒక చక్కటి స్టేట్మెంట్ ఇస్తారు. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ పుట్ ఇన్ యువర్ బ్రెయిన్ అండ్ రన్స్ రైట్ దేర్ అన్డైజెస్టెడ్ ఆల్ యువర్ లైఫ్. టుడే ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ద ప్రాబ్లమ్ ఈజ్ ఎక్సెస్ ఇన్ఫర్మేషన్. వీఆర్ ఆల్ యాక్చువల్లీ విక్టిమ్స్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. There is an overload of information on everybody, so much so that you have lost our attention, you have lost our focus, you have lost our concentration, you have lost our one-pointedness. ఎవరిని చూడట్లేదు, ప్రపంచాన్ని చూడట్లేదు మనం. We are all lost in a virtual world. Concentration of human being is disturbed to such an extent that animals today have better concentration than human beings. ఒక పిల్లికి కనుక దాని ఏకాగ్రత పోయిందనుకోండి, అది ఎలకని పట్టుకోలేదు. పట్టుకుంటుందా? ఇట్ విల్ డై ఆఫ్ స్టార్వేషన్. దానికి భోజనం దొరకదు, చచ్చిపోతుంది అది. ఇట్ కాంట్ అఫోర్డ్ టు లూజ్ ఇట్స్ కాన్సన్ట్రేషన్. దాని కాన్సన్ట్రేషన్ పోతే లైఫ్ పోతుంది, సర్వైవ్ కాలేదు. సేమ్ ఈస్ ద కేస్ విత్ మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్. హ్యావ్ యూ ఎవర్ సీన్ ఎ క్యాట్ యాక్చువల్లీ ట్రైంగ్ టు క్యాచ్ ఎ ర్యాట్? ఎంత ఫోకస్ ఉంటుంది, ఎంత అటెన్షన్ ఉంటుంది. ఆకాశంలో ఈగిరి ఉంటుంది, ఆ నీళ్ళలో ఉన్నటువంటి చేపను అది పట్టుకుంటుంది. కరెక్ట్గా అది కనుక ఆ చేప మిస్ అయింది అనుకుంటే దానికి ఆ రోజు భోజనం పోతుంది. అది పైనుంచి కిందకి చూస్తున్న అంత సునిశ్చిత దృష్టి ఉంటుంది గద్దకి. అదే టైంలో కరెక్ట్గా ఆ చేప కూడా అక్కడ మెరుపు వేగంతో అది కనుక మూవ్ కాకపోతే అది లోపలికి వెళ్ళిపోతే చేప మళ్ళీ దొరకకపోవచ్చు, అప్పుడు దానికి భోజనం. But we human beings have lost our concentration. Swamiji gives another beautiful definition for education. He says education, the goal of education is concentration of mind, not collection of facts.
I repeat his quote, the goal of education is concentration of mind, not collection of facts. విద్య అనేటువంటిది నీకు ఏకాగ్రతను పెంచాలి. ఏకాగ్రత ఉన్నప్పుడే నీకు నిజంగా జ్ఞానం వస్తుంది. ఆ ఏకాగ్రతని పెంచడానికి బదులుగా మన ఏకాగ్రతను చిన్న అభిమానం చేసిన పరిస్థితి విద్య. ఒకటి అటెన్షన్ లేదు, రైట్? ఏకాగ్రత లేకుండా చాలా గొప్పగా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. విద్యార్థులు ఆ ఏకాగ్రతను పెంపొందించుకోవడానికి స్కూల్స్ ఎక్కడా కూడా అవకాశాన్ని కలిగించట్లేదు. అందుకని ధ్యానం అనేటువంటిది, ప్రార్థన అనేటువంటిది కంపల్సరీగా నేర్పాలి విద్యలో భాగంగా. We have to help the child enhance his capacities and capabilities first. ఇంత సిలబస్లు పెడుతున్నారు, సిలబస్ ఇంకా పెంచుకుంటూ పోతున్నారు. So what is happening actually? So much of information actually you cram into those books and you ask the children to mug up those books and then appear for exams and get a certificate. All the children in all the schools are too busy, okay, accumulating and gathering this information. And as Vivekananda said that education is not the amount of information that is put to your brain and runs right there. అది ఆ రైట్ క్రియేట్ చేస్తుంది. అక్కడ అంత ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేయలేక చూడండి డిప్రెషన్లో ఉన్నటువంటి పిల్లలు ఆ పోటీల్లో తట్టుకోలేక అంత ఇన్ఫర్మేషన్ వాడు పొరలో పెట్టుకోవాలి. ఆ ప్రాసెస్లో సహజమైనటువంటి తెలివితేటలు ఏదైతే ఉందో అవి బయటపడటానికి అవకాశం లేకుండా పోతుంది. క్యూరియాసిటీ ఎగదే లేదు. క్యూరియాసిటీ అంటే ప్రపంచం చుట్టూ మనకి ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఈరోజు పుస్తకాల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మన లాస్ట్ 70 సంవత్సరాలు అదే ప్రక్రియ కొనసాగుతుంది ప్రపంచం మొత్తంలో. ఇక్కడ కూడా America is little better. There are some Scandinavian countries like Finland and Sweden, Denmark, where education standards are very high. The reason is there they encourage the child to think on his or her own. వాళ్ళకి సమయం ఇస్తారు, they look time, they put questions. విద్యార్థులు అన్న జిజ్ఞాసకి పదులు పెడుతూ ఉంటారు టీచర్స్, పేరెంట్స్. మెల్లమెల్లగా ప్రశ్నలు చూపించి నువ్వే ఒక సొల్యూషన్ తరా, దీనికి ఒక సమస్య ఇది నువ్వే పరిష్కారం తీసుకో, దీనికి ఒక పరిష్కారాన్ని నువ్వే కనుక్కో అని చెప్పేసరికి the child starts thinking. But in our schools and colleges, we don't allow the children or the students actually to think. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ సిలబస్ రెడీ అయ్యింది. ఆ సిలబస్ నేను ముందు మొత్తం పూర్తి చేసుకుని మైండ్లోకి ఎక్కించుకోవాలి. తర్వాత నేను ఎగ్జామ్ రాయాలి కదా. సో యూఆర్ నాట్ గివింగ్, యూఆర్ నాట్ అలోయింగ్ దెమ్ టైమ్ టు థింక్ ఆన్ దేర్ ఓన్. సో ద ఇంటెలెక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ షార్ప్, the intellect becomes dull. That's why Swami says that we want that education by which character is formed. Strength of mind is, the intellect is expanded and strength of mind is gained. Practically to help us to stand on our own feet. మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ఉపయోగపడాలి. అంటే ఒక ఉద్యోగం సంపాదించుకోవడం ఉపయోగపడాలి కదా. ఉద్యోగం సంపాదించుకోవాలంటే ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఏం కావాలి, మనకి స్కిల్ కావాలి. బట్ ఐ హ్యావ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్. కంపెనీస్ ఆర్ సేయింగ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇస్ యూజ్లెస్ ఫర్ మీ. వాట్ స్కిల్ యూ హ్యావ్ గాట్? ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్కిల్, ఐ హ్యావ్ ఓన్లీ గ్యాదర్డ్ ఇట్ ఇన్ఫర్మేషన్. If information is equivalent to education, actually computers are the most educated beings in the world. Yes or no? అవునా కదా? కంప్యూటర్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, మనం ఎంత స్టోర్ చేసుకోగలుగుతాం మన బ్రెయిన్లో, హౌ మచ్ వీ కెన్ స్టోర్. సో బట్ ఎందుకు మనకి చిన్న విషయం అర్థం కావట్లేదు అంటే ఇలాంటి మహానుభావులు మనం చదవలేదు. ఎవరైతే మన ఎడ్యుకేషన్ పాలసీ మేకర్స్ ఉన్నారో, ఎవరైతే పాలసీని తయారు చేస్తున్నారో వాళ్ళకే స్పష్టత లేదు. ఇలా స్పష్టత లేకుండా ఒక నేషన్, ఒక గొప్ప సివిలైజేషన్, 1.4 బిలియన్ కంట్రీ ఈజ్ మూవింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్, ఇయర్ ఆఫ్టర్ ఇయర్. సో దానివల్ల ఏంటంటే ఎడ్యుకేషన్ ఇస్ బేసికలీ ఎంపవర్మెంట్, ఇట్స్ కైండ్ ఆఫ్ సాధికారత. ఒక చదువుకున్న వాడికి రాని వాడికి తేడా ఏంటి? చదువు వచ్చినటువంటి వ్యక్తి తన జీవితంలో తనకు ఎదురయ్యేటువంటి సమస్యల్ని, సవాళ్ళని తేలికగా పరిష్కరించుకోగలడు అన్నటువంటి ఆశ. ఎందుకంటే ఆయన విద్యార్థులు కాబట్టి, జ్ఞానాన్ని ఎక్కువగా పొందాడు కాబట్టి. An illiterate man finds it difficult to face the challenges of life because he is not equipped for that. He has not been empowered the way he ought to be empowered. అందుకని మనం ఏంటంటే ఆయన దురదృష్టవంతులు అని అనుకుంటూ చదువులు అనేటువంటి వాడు. బట్ ఇప్పుడు చూసుకుంటే మనం చదువు వచ్చిన వాళ్ళు దురదృష్టవంతులుగా ఎక్కున్నారు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్కి వాళ్ళే ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ ఆల్సో ది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద వరల్డ్, ఇట్ ఈస్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ట్రెమెండస్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఇలిటరేట్ పీపుల్ చూడండి, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చూడండి, వాళ్ళకి ఏం సైకలాజికల్ ఇష్యూస్ లేవు. మైండ్ ఈస్ వెరీ క్లియర్. Why the education that you have learned in schools and colleges has created such confusion in your minds? You ought to have a more clear in your mind. నీకు స్పష్టతను ఏర్పరచాల్సిన బదులు నువ్వు చదువుకున్న విద్య నేను కన్ఫ్యూషన్లో నెట్టింది. You don't know how to actually deal with your own problems, basic problems of life, and still you consider yourself educated. If Swamiji antaru, bring light to the illiterate and bring more light to the educated, for the vanities of education of time are tremendous. ఈ విద్య అనేటువంటిది మనిషికి నేను విద్యాధికుడిని అనే ఒక గర్వాన్ని అందించడం తప్ప జస్ట్ క్రియేటింగ్ ఎంప్టీ ప్రైడ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్, బట్ దే ఆర్ నాట్ రియల్లీ ఎడ్యుకేటెడ్ ఇన్ ద ట్రూ సెన్స్ ఆఫ్ ద టర్మ్. నిజంగా విద్యాధికులు కాలేదు, విద్యావంతులు కాలేదు, విద్యాదాత కానీ ఇప్పుడు జనరేషన్ ఆఫ్ పిల్లలను చూస్తే అమెరికా చూడండి, ఇండియా చూడండి,
టీనేజ్ పిల్లలు ఎలాంటి వినయం లేదు, విద్యా దదాతి వినయం. They neither want to learn from parents, nor want to learn from superiors, nor want to learn from seniors, nor want to learn from their teachers. I know everything. Your source of knowledge is internet, my source of knowledge is internet. I am on par with you. Why should I learn from you? That's the kind of attitude. ఎక్కడ కూడా ఉపాధ్యాయులకి గౌరవం కానీ, సో టీచింగ్ జాబ్ హ్యాస్ బికమ్ వెరీ ఛాలెంజింగ్, నాట్ ఫర్ గవర్నమెంట్ టీచర్స్ ఆఫ్ కోర్స్, బికాస్ రైట్ గవర్నమెంట్ టీచర్స్ మీరు చెప్పినా చెప్పకపోయినా నడుస్తుంది, బట్ ప్రైవేట్ టీచర్స్ని చూడండి, ఛాలెంజెస్ రియల్లీ గ్రేట్ ఛాలెంజ్. Both parenting and also teaching have become two great challenging tasks in this world, because విద్య యొక్క మనకి బేసిక్ అండర్స్టాండింగ్ అంటే ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటో మనం ఇంకా పూర్తిగా తెలుసుకోకపోవడం కారణం. విద్యా దదాతి వినయం అంటున్నాను, చెప్తే పిల్లలకి అర్థం కావట్లేదు, బట్ దట్ యూ నీడ్ టు టీచ్ దట్. ఎందుకంటే హ్యూమిలిటీ లేకుండా శ్రీరామకృష్ణ పరమహంస సెడ్ దట్ ఆన్ ద హై మౌంట్ ఆఫ్ ప్రైడ్ ద వాటర్ ఆఫ్ నాలెడ్జ్ కెనాట్ అక్యుములేట్. ఎక్కడైతే గర్వం ఉందో అక్కడ విద్య రాదంటారు. అందుకని మనం తెలుసుకున్నది చాలా కొద్దిగా, మనం తెలుసుకోవాల్సింది అనంతంగా ఉంది ఈ సృష్టిలో. వాట్ వీ నో ఈజ్ ఆల్ వెరీ వెరీ ఇన్ఫినిటిస్మల్ ఫ్రాక్షన్, వాట్ వీ నీడ్ టు నో ఈజ్ యాక్చువల్లీ ఇన్ఫినిట్. సో అందుకని మనిషి ఎప్పుడైతే అది అర్థమవుతుందో, నాకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వినయం వస్తుంది, హ్యూమిలిటీ వస్తుంది. ఎప్పుడైతే హ్యూమిలిటీ వినయం వస్తే ఆ వ్యక్తికి ఇంకా జ్ఞానం ఎక్కువ పెరుగుతుంది. అందుకే రామకృష్ణ పరమహంస వారు అన్నారు ఒక మాట, నేను బ్రతుకున్నంత కాలం నేర్చుకుంటూనే ఉంటానని. ఎవరినైతే అవతారం అంటామో, ఎవరైతే సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని పొందాడో, భగవంతుని సందర్శించారో ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట ఇది, నేను జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటానని. ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ మన పిల్లల్లో మనకు కనపడట్లేదు ఈరోజు. దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ వి టెల్ దెమ్ ప్రైమరీలీ దట్ విద్యా దదాతి వినయం. బికాజ్ వై యూ షుడ్ బి హంబుల్, బికాజ్ వాట్ యూ నో ఈస్ వెరీ లిటిల్ మై చైల్డ్. దెర్ ఇస్ సో మచ్ టు లర్న్. వన్ లైఫ్ ఈస్ నాట్ సఫిషియంట్. వన్ లైఫ్ ఈస్ టూ స్మాల్ a span of life, a time period to understand everything of this universe. మనం మొత్తం ఇప్పటి వరకు ఇప్పుడు ఏదైతే మనం కనుక్కున్నామో, ఒక కెమిస్ట్ ఒక స్మాల్ ఒక లీఫ్ తీసుకున్నాం, అక్కడ వేప చెట్టు, ఒక వేప చెట్టు ఆకులో ఎన్ని కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయో, అది సృష్టిలో ఉన్నటువంటి ఇప్పుడు 8 బిలియన్ పాపులేషన్ అందరూ మనం బ్రెయిన్ ఇన్వెస్ట్ చేసినా వీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ కంప్లీట్లీ. ద యూనివర్స్ ఈజ్ సో కాంప్లెక్స్ ఎట్ మైక్రో లెవెల్. యూనివర్స్ అనేటువంటిది, విశ్వం అనేటువంటి అంత కాంప్లెక్సిటీతో కూడుకుంది. అలాంటప్పుడు నాకు అన్నీ తెలుసు, నేను చాలా నేర్చుకున్నాను, నాకన్నా ఎక్కువ జ్ఞానం లేడు అనేటువంటి యాటిట్యూడ్తో పిల్లలు ఉంటున్నారు. ద రీజన్ ఈస్ వీ డోంట్ రియల్లీ టీచ్ దెమ్ యాక్చువల్లీ. హ్యూమిలిటీ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ దట్ యూ నీడ్ టు కల్టివేట్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్. ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఇప్పుడు సిగ్నిఫికెంట్గా మారింది. మీరు ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయటమే విద్య అని అనుకుంటే, మీరు భావిస్తే అదే నా డ్యూటీ అనుకుంటే, యువర్ మిస్టేకెన్. Your role has significantly changed after the advent of the internet. Internet తర్వాత your main role is, as I already said, you have to kindle that jignasa, the curiosity in the child, to see, to know, to learn. ఇంకా నేర్చుకోవాలన్న కుతూహలాన్ని రగిలించడానికి మీరు ఒక ఉత్ప్రేరకం అవ్వాలి. You need to become a catalyst. That is actually the role of the teacher now in the changed scenario. ఇంతకు ముందంటే అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వేరే సోర్స్ లేదు కాబట్టి మీరు పుస్తకంలో ఉన్న జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చేది, మీరు చెప్పాల్సి వచ్చేది, ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఆన్ దేర్ ఓన్ దే కెనాట్ రీడ్ అండ్ అండర్స్టాండ్. బట్ టుడే దేర్ నో సచ్ సిచ్యువేషన్. దే హ్యావ్ సో మెనీ రిసోర్సెస్ టు లర్న్. పాఠం టీచర్స్ చెప్పకముందు అక్కడ పేరెంట్స్ చెప్పుకుంటారు, లేకపోతే ఇంటర్నెట్ చూసేసి విద్యార్థులు నేర్చుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, యూ నీడ్ టు ప్రొవైడ్ దట్ ఇన్స్పిరేషన్ అండ్ యూ నీడ్ టు ప్రొవైడ్ దట్ మోటివేషన్ టు ద చైల్డ్ టు లర్న్. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అఫ్కోర్స్ సిలబస్ ఉండాలి, కొంత డెఫినెట్గా కొంత ఇన్ఫర్మేషన్ కొంత అవసరం ఉంది, బట్ అది ఏ స్థాయిలో ఉండాలి, ఏ మోతాదులో ఉండాలి అంటే. బట్ టుడే మనకి ఏంటంటే, ఇట్స్ 200 days ఉంటే ఇయర్లో వర్కింగ్ డేస్, 200 daysకి సరిపడే సిలబస్ పెడుతున్నారు. సో మచ్ దట్ ఐ నీడ్ టు రీడ్, సో మచ్ ఐ నీడ్ టు అక్యుములేట్ హియర్ ఇన్ మై బ్రెయిన్. ఐ డోంట్ గెట్ టైమ్ టు థింక్ ఫర్ మై సెల్ఫ్. అంటే ఆలోచన అనేటువంటిది పెరగట్లేదు, ఇంటెలెక్ట్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవ్వట్లేదు, ఇంటెలిజెన్స్ పెరగట్లేదు. లోపల ఇన్హరెంట్గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అది ఆవిష్కరింపబడట్లేదు, ఆ దిశగా విద్య దోహదపడట్లేదు. సో వీ ఆల్ హ్యావ్ టు bring it to the attention of the policy makers, particularly people who make syllabus. Don't keep so much of syllabus there. Allow some time for the child to think. When you questions, prasnangila ivala. Buddha had a question, one question. What is that question that he had? Why there is suffering in the world? ప్రపంచంలో దుఃఖం ఎందుకు ఉంది? ఒకటే ప్రశ్న వేసుకున్నాడు ఆయన. దానికి దాని సమాధానం కనుక్కోవాలని అన్వేషణ మొదలుపెట్టాడు. చివరికి కనుక్కున్నాడు ఆయన. వివేకానంద ఆల్సో హ్యాడ్ వన్ క్వశ్చన్, డస్ గాడ్ ఎగ్జిస్ట్? దేవుడు ఉన్నాడా? ఎందుకు ఆయనకు ఆ ప్రశ్న వచ్చింది, ఎందుకు ఆయన ఆ ప్రశ్న వేసుకుని దాని సమాధానం కోసం జీవితాన్ని అంకితం చేశాడంటే,
ఆయనలో దయాహృదయం ఉంది కాబట్టి చుట్టూ ప్రపంచాన్ని చూశాడు. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కడికి ఏదో సమస్య కనపడుతూనే ఉంది. ఎవ్రీబడి హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్, ఎవ్రీబడి హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ సఫరింగ్. వై డిడ్ గాడ్ క్రియేట్ సచ్ ఎ డిఫెక్టివ్ వరల్డ్, ద వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ షార్ట్ కమింగ్స్, ద వరల్డ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ సఫరింగ్ అనే ఒక ప్రశ్న ఉత్పన్నమై అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఎవరన్నా చూశారు, క్యూరియాసిటీ, జిజ్ఞాస, దాన్ని ఈ వాంటెడ్ టు సాటిస్ఫై ఇట్. అండ్ అందరూ అనుకున్నారు, చాలామంది అడుగుతూ ఉంటారు, చాలామంది ఇంట్లో ప్రశ్నలు అనుకుంటారు, అడుగుతారు, బట్ తర్వాత దాన్ని సీరియస్గా తీసుకురారు. బట్ ఎప్పుడైతే ఆయన చుట్టూ ఉన్నటువంటి కొద్దిమంది, ముఖ్యంగా ఆయన కజిన్ రామచంద్ర దత్త అనేటువంటి వ్యక్తి ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు, మళ్ళీ మళ్ళీ దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా. అప్పుడు ఆయన సలహా ఇస్తాడు. ఆయన నిజంగా నీకు దేవుడు కావాలంటే, ఆయన దక్షిణేశ్వరంలో రామకృష్ణ పరమహంస ఒక వ్యక్తి ఉన్నాడు, ఎప్పుడు దేవుడి గురించి మాట్లాడటానికి ఏం మాట్లాడ్డా ఆయన. సో యూ గో దేర్, హీ మే ఆన్సర్ యువర్ క్వశ్చన్ అని చెప్పి వివేకానంద స్వామిని అక్కడికి డైరెక్ట్ చేసింది ఆ వ్యక్తి. సో ఆయనకి ఎందుకు అవసరమయ్యాడు దేవుడు అంటే, మనకి ఎందుకు అంతగా ఆ స్థాయిలో దేవుడు అవసరం కావట్లేదంటే, వివేకానంద స్వామి చుట్టూ ప్రపంచాన్ని చూశాడు, చలించిపోయాడు. అందరికీ దుఃఖాలు ఉన్నాయి, అందరికీ కష్టాలు ఉన్నాయి. భగవంతుడు ఎందుకు ఇలాంటి సృష్టిని సృష్టించాడు, అసలు ఆయన ఎందుకు సృష్టించాడో అసలు ఎవరైనా చూశారా, అసలు దేవుడు ఉన్నాడా? హూ హ్యాస్ డన్ దిస్ యూనివర్స్, హూ హ్యాస్ డన్ దిస్ క్రియేషన్? దెర్ ఈస్ ఎ క్రియేషన్. క్రియేషన్ ఇస్ టూ కాంప్లెక్స్, మనకు కనపడుతూనే ఉంది. అండ్ దిస్ క్రియేషన్ ప్రీసపోజెస్ ఎ క్రియేటర్. ఇంత పెద్ద క్రియేషన్ ఉందంటే దానికి ఒక ఆర్కిటెక్ట్ ఉండాలి, డిజైనర్ ఉండాలి, రైట్? దే మస్ట్ బి సమ్ బ్రెయిన్ చైల్డ్, దే మస్ట్ బి సమ్ ఫోర్స్, సమ్ ఇంటెలిజెన్స్, సమ్ పవర్ విచ్ వి కాల్ బై ద నేమ్ గాడ్. ఓకే, మనం ఇన్ఫర్ చేస్తాం, పేరు జీవోడి అని వాడుకున్నాం. మే కాల్ హిమ్ బై ఎనీ నేమ్, మే కాల్ హిమ్ బై ద నేమ్ అల్లా, మే కాల్ హిమ్ బై ద నేమ్ రామ్, ఆర్ మే కాల్ హిమ్ బై ద నేమ్ యెహోవా. But it all refers to that one ultimate fundamental intelligence, that ultimate entity which has actually done this creation. ఈ క్రియేషన్ ద్వారా మనం క్రియేటర్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసే ప్రక్రియలో మనకు వీళ్ళందరూ ఉదాహరణగా నిలబడతారు. బుద్ధుడి దగ్గర నుంచి ఆదిశంకరాచార్య నుంచి వివేకానంద వరకు. సో మెనీ మిస్టిక్స్ ఇన్ దిస్ కంట్రీ హ్యాస్ ప్రొడ్యూస్డ్. వీ హావ్ క్రాక్డ్ ది అల్టిమేట్ మిస్టరీ ఆఫ్ దిస్ యూనివర్స్. అది యాక్చువల్గా ఫండమెంటల్ గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్. సా విద్యాయా విముక్తయే. సరే, ఆ దిశగా ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు ఉపకరిస్తుందా అంటే మనకు ఒక రాంగ్ నోషన్ ఉంది. సో దిస్ ట్రూత్ సీకింగ్ మస్ట్ డూ యాక్చువల్లీ ఆఫ్టర్ 60. హిందువుల్లో ఒక అపోహ ఏంటంటే, ఇప్పుడు చాలా ప్రబలమైన అపోహ, దేవుడి గురించి కనుక ఇప్పుడు చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు మాట్లాడారనుకోండి, అలాంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ వేసారనుకోండి, ఆ స్కూల్లో కానీ పేరెంట్స్కి ప్రశ్నలు, దేవుడి గురించి పిల్లలు అడిగితే ఏం ఎందుకు నీకు ఇప్పుడు, రైట్, మీ పుస్తకాలు చదువుకో, ఈ సబ్జెక్ట్ చదువుకో అని చెప్పి. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే 60 తర్వాత, పోస్ట్ రిటైర్మెంట్, 60 తర్వాత కాస్త మనం ఆధ్యాత్మిక మార్గంలో రావాలి. మనం హైదరాబాద్లో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్తున్నాడు. ఆయన శృంగేరిలో ఏదో ప్రోగ్రామ్ చెప్తాను, వేదాంత సదస్సును నిర్వహించాడు. సో ఆయనకి మొన్న 30 years ఉంటాయి. ఆయన ఆ వేదాంత సదస్సుకి వెళ్తానని వాళ్ళ పేరెంట్స్కి చెప్తే, వాళ్ళ పేరెంట్స్ అన్నారంట, నువ్వు శృంగేరి ఎందుకు పోతావు, నువ్వు గోవా వెళ్ళాను. రైట్, శృంగేరి ఎందుకు పోతావు నువ్వు ఈ వయసులో, గోవా. బట్ దట్ ఈస్ యాక్చువల్లీ కన్జర్వేటివ్ శ్రీ వైష్ణవ ఫ్యామిలీ. ఐ గాట్ రియల్లీ షాక్. కన్జర్వేటివ్ శ్రీ వైష్ణవ ఫ్యామిలీ ఉన్న పేరెంట్స్ నువ్వు శృంగేరి ఎందుకు పోతావు, అక్కడ నువ్వు గోవా పో అని చెప్పారంటే, దట్స్ ది ఐడియా, దట్స్ ది కన్సెప్షన్ దట్ హాస్ సెట్ ఇన్ టు ది మైండ్స్ ఆఫ్ ద పీపుల్, దట్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ గాడ్, థింక్ ఆఫ్ గాడ్ ఆఫ్టర్ 60. అంటే 60-65 ఏముంటుంది జీవితం? ఈరోజు ఎలా ఉన్నాడు 60 వయసులో వచ్చినవాడు, 70 వయసులో ఉన్నటువంటి వాడికి కొన్ని జవసత్వాలు ఉంటున్నాయి, శరీరం సహకరిస్తుందా, మనసు సహకరిస్తుందా? వీ ఆర్ యాక్చువల్లీ మోకింగ్ గాడ్, వీఆర్ మేకింగ్ ఎ మాక్రీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు నుంచి మొదలుపెట్టి పూర్తి ఎనర్జీస్తో ప్రయత్నం చేస్తేనే గ్యారెంటీ లేదు, బికాజ్ ఇట్స్ సచ్ ఎ మిస్టరీ, గాడ్ ఈజ్ సచ్ ఎ మిస్టరీ. వై ఐఎమ్ సేయింగ్ దిస్, మనం ఒక ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, బయోకెమిస్ట్రీలో, మెడిసిన్లో కానీ ఒక నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి వ్యక్తిని అడిగితే ఏం కనపడుతుంది మనకి? ఆ వ్యక్తి ఒక 35 నుంచి 40 సంవత్సరాల పాటు లేబొరేటరీలో కూర్చొని తపస్సు చేసి దాని మీద ఆలోచించి 45 to 50 years ఆఫ్ ఎఫర్ట్, మినిమం ఎఫర్ట్ ఉన్న తర్వాత వాడికి 70 సంవత్సరాలకు, 75కు, 80కు ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎంతోమంది ప్రయత్నం చేస్తే ఒకళ్ళపై ఇద్దరికి వచ్చింది. ఇంతకీ వాళ్ళు చేసింది ఏంటి? ఈ సృష్టికి సంబంధించినటువంటి ఒక చిన్న రహస్యాన్ని కనుక్కున్నారు, మనకు తెలియనటువంటి కొత్తదాన్ని, రైట్? దట్స్ వాట్ మేడ్ దెమ్ గెట్ ద నోబెల్ ప్రైజ్. ఆ ఎఫర్ట్ వాడికి అది తీసుకొచ్చింది. ఇది ఈ సృష్టికి సంబంధించిన అనంత రహస్యాలు ఉన్నాయి. ఈ సృష్టిలో ఒక చిన్న రహస్యాన్ని కనుక్కున్నారు, దానికి 45 సంవత్సరాలు ఎఫర్ట్ పెట్టారు. అలాంటిది when you say that I want to know God, what are you saying basically? I want to have the mystery of the universe in toto. ఈ ప్రపంచానికి సంబంధించిన పూర్తి రహస్యాన్ని నేను కావాలనుకుంటున్నాను, పొందాలనుకుంటున్నాను. ఎసాగా అవునే కదా, నాకు దేవుడు తెలుసుకోవాలంటే నా క్రియేటర్ తెలుసుకుంటే నీ క్రియేషన్ గురించి మొత్తం తెలుసుకోవాలి. సో నీకు క్రియేషన్ గురించి మొత్తం తెలుసుకోవాలంటే వన్ గో, వన్ లైఫ్ ఈజ్ టూ షార్టెస్ట్ స్పాన్ ఆఫ్ టైం, రైట్? అనంతమైనటువంటి రహస్యాలు, ఒక చిన్న రహస్యాన్ని కనుక్కోవడానికి 45 సంవత్సరాల యొక్క శ్రమ అవసరమైతే, నువ్వు భగవంతుని తెలుసుకోవాలనుకుంటున్నావు అంటే, ఈ సృష్టికి సంబంధించిన పూర్తి రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నావు, వన్ లైఫ్ ఈజ్ టూ షార్టెస్ట్ స్పాన్ ఆఫ్ టైం.
బట్ అయినా దానికి ఆ దిశగా కొంచెం కూడా మనం శ్రమ చేయకుండా, ఆ ప్రశ్న వేసుకోకుండా, జిజ్ఞాస పిల్లలు రగించకుండా. See, the goal of life is to go from the particular to the general. The goal of life is to go from the concrete to the abstract. The goal of life is to go from the phenomenon to the nominal. The goal of life is to go from the ephemeral to the eternal. The goal of life is to go from the finite to the infinite. Then only we become fulfilled. ఆ దిశగా సమగ్రమైనటువంటి జ్ఞానాన్ని పొందే దిశగా మనం 4 అడుగులు వేయించాం. దానికి మనకి క్యారెక్టర్ అవసరం అవుతుంది. వివేకానంద స్ట్రెస్ సో మచ్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ ద ఇండివిజువల్ టు బిల్డ్ హిస్ క్యారెక్టర్. వ్యక్తిత్వ నిర్మాణానికి విద్య దోహదపడాలి. వ్యక్తిత్వ పరంగా మన దేశం ఎక్కడుంది? దేశంలో ఎంత అవినీతి ఉంది? ఇండియా హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కరప్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. దట్ మీన్స్ ఎడ్యుకేషన్ హ్యాస్ ఫెయిల్డ్ ద నేషన్. ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ బిల్డ్ రియల్ హ్యూమన్ బీయింగ్స్. ఎడ్యుకేషన్ హ్యాస్ నాట్ క్రియేటెడ్ రియల్ హ్యూమన్ బీయింగ్స్. మరి ఇప్పుడు ఏంటంటే ఈ అవినీతి ఇలా సహవాసం చేద్దాం, సహజీవనం చేద్దాం అనుకుంటున్నాం. మనం దాన్ని తీయాలనుకున్న ప్రాథమికమైన అంటే అవగాహన కూడా ఇప్పుడు ఉండట్లేదు పాలసీ మేకర్స్లో. ఇప్పుడు దాన్ని మార్చలేమంటే సొసైటీని అంటున్నాం. సమ్వేర్ యూ గాన్ రాంగ్. వేర్ హ్యావ్ యూ గాన్ రాంగ్? యువర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యాక్చువల్లీ హ్యాస్ గాన్ రాంగ్. You are not conceived it well. It's an ill-conceived education system. It's a lopsided education system. It's not the real education. It's not empowering any individual. So ఆ దిశగా మనం మార్చుకోవాలి. వివేకానంద స్వామి అందుకని డెఫినేషన్ చెప్తాడు, ఇట్ షుడ్ హెల్ప్ యూ బిల్డ్ యువర్ క్యారెక్టర్. వ్యక్తిత్వ వికాసానికి మనకు అది ఉపయోగపడాలి. I just want to tell you one example. You all know Session, the former election commission, Pastor late Session, TN Session, election commissioner చేసాడు ఆయన. అప్పుడు టెర్రర్, కన్సిడర్డ్ టు బి ద బెస్ట్ ఎలక్షన్ కమిషనర్, రైట్? మొత్తానికి గజగజలాడించాడు భారతదేశం ఒకసారి. సో ఆ టీఎన్ శేషన్ తన జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని ఒక సెమినార్లో, మేనేజ్మెంట్ సెమినార్లో పంచుకుంటాడు. ఏంటంటే ఆ అనుభవం, ఒకసారి ఆయన భార్యతో కలిసి ఉత్తరప్రదేశ్లో ఒక ప్లేస్కి వెళ్తారు. ఇక్కడ మామిడి తోటకి వెళ్తే ఆ మామిడి చెట్టు మీద చాలా పిచ్చుక గూళ్ళు కనబడతాయి. పిచ్చుక గూళ్ళు, వేరే పక్షుల గూళ్ళు, రకరకాల పక్షుల గూళ్ళు ఉన్నాయి ఆ చెట్టు మీద. మామిడి చెట్టు, చింత చెట్టు. సో ఆ శేషన్ గారి భార్య ఆ చెట్టు వైపు చూస్తూ ఆ గూళ్ళు ఆమెకు చాలా నచ్చినాయి. చాలా గూళ్ళు ఉన్నాయి కదా, మనం ఒక గూడిని ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పింది. ఇంటికి తీసుకెళ్దామంటే అక్కడ పక్కన సెక్యూరిటీ వాడు ఉన్నారు. సెక్యూరిటీ వాడు చెట్టు ఎక్కడం వాళ్ళకి రాదు కదా, సెక్యూరిటీ ఆయన గూడు కావాలంటే అటు ఇటు చేసి అక్కడ ఒక పశువుల కాపరి కనబడితే ఆ పశువుల కాపరిని పిలుస్తారు. సార్ అడుగుతున్నారు, నువ్వు కాస్త ఆ పైకి వెళ్ళి ఆ గూడు ఒకటి నువ్వు తీసుకొని కిందకి రా. ఆ పిల్లవాడు ఏం మాట్లాడకపోతే అక్కడ ఉన్నటువంటి శేషన్ గారు ఆ పిల్లవాడికి ఎందుకు డబ్బులు 50 రూపాయలు ఇస్తాను, నువ్వు పైకి వెళ్ళి తీసుకురా అని చెప్తారు. సో ఆ పిల్లవాడు అప్పటికి మాట్లాడాడు. తర్వాత ఆయన 100 రూపాయలు ఇస్తాను, పైకి వెళ్ళి గూడు తీసుకురా అంటే అప్పుడు ఆ పిల్లవాడు మొదలుపెట్టాడు. పశువుల కాపరి చెప్పాడు ఆ శేషన్ గారికి, సార్ అది చేయలేను సార్, నేను తీయలేను ఆ గూటిని. ఎందుకంటే ఆ గూటిలో గుడ్లు ఉంటాయి. ఆ గుడ్లు పొదుగుతున్న గుడ్లు కావచ్చు. సాయంకాలం మరి పక్షి వచ్చి నా గుడ్లు ఏమైపోయినాయి, నా పిల్లలు ఏమైపోయినారో అది వెతుకుతూ ఉంటుంది, అది ఆవేదన చెందుతుంది. ఐ కాంట్ బేర్ టు సీ దట్ సైట్ అన్నాడు. అప్పుడు శేషన్ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఈ పశువుల కాపరికి ఉన్నటువంటి ఆలోచన, ఆ పశువుల కాపరి, ఆ పక్షి ఎలా ఫీల్ అవుతుంది, ఏదైతే ఆ గూడు కనుక పోతే దానికి ఎంత బాధ అవుతుంది, ఆ బాధ గురించి ఈయన ఆలోచిస్తున్నాడు. అంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి, అది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి, అది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీకి హెడ్గా ఉండి నాకెందుకు స్ఫురించలేదు, నాకెందుకు తట్టలేదు, ఐ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అని చెప్తూ తన ఫ్యాగెండ్ ఆఫ్ లైఫ్లో ఐ డోంట్ కన్సిడర్ మై సెల్ఫ్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అట్ ఆల్. దిస్ కౌ హెడ్ హ్యాస్ టాట్ మీ వాట్ ఈస్ రియల్ ఎడ్యుకేషన్ అన్నాడు. రియల్ ఎడ్యుకేషన్ అంటే హార్ట్, ఫీలింగ్, కైండ్నెస్, కంపాషన్, దయా, ఇతరులు దుఃఖపడుతున్నప్పుడు కొంచెం స్పందించే హృదయం. This actually makes you an educated person. I want to tell you that actually the senior most IAS officer felt humbled in front of that, that knowledge and feeling and the kindness that the cowhead had. ఆ పశువుల కాపరికి ఉన్నటువంటి హృదయం నాకు లేకుండా పోయింది, చుట్టూ ఉన్నటువంటి ఇంకొక జీవి యొక్క బాధను అర్థం చేసుకోవడం స్పృహ నాకు లేదు అని చెప్పి ఆయన చాలా ఆవేదన చెందుతాడు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ వీఆర్. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు అందరు పిల్లలకి చాలా హైయెస్ట్ గోల్ ఏంటంటే సివిల్ సర్వెంట్ అవడం. బాగా సక్సెస్ఫుల్ సివిల్ సర్వెంట్ చెప్పినటువంటి మాటలు ఇది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో వాట్ వీ నీడ్ టు హ్యావ్, వాట్ ఎడ్యుకేషన్ షుడ్ గివ్ అస్, టీచర్స్ షుడ్ నో. టీచర్కి క్లారిటీ ఉన్నప్పుడే వాళ్ళ విద్యార్థులు దాన్ని అనుగ్రహించగలుగుతారు, ప్రసాదించగలుగుతారు. యాజ్ టీచర్స్ యాక్చువల్లీ ఫ్యూచర్ టీచర్స్, యు ఆర్ ద నేషన్ బిల్డర్స్. మీరు దేశాన్ని తరగతి గదిలో నిర్మిస్తున్నారు. ఒక 30 సంవత్సరాల పాటు బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ మీరు విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. 30 years. ఇట్స్ అ వెరీ సేక్రెడ్ ప్రొఫెషన్, సేక్రెడ్ జాబ్. ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా పవిత్రమైనటువంటి వృత్తి. యు ఆర్ ఎంబ్లమ్ ఆఫ్ గాడ్, ఎంబ్లమ్ ఆఫ్ ద డివైన్. ఆచార్య దేవోభవ అనుకుంది మన సంస్కృతి.
ఎప్పుడైతే ఉపాధ్యాయులు ఇప్పుడు మాకు వివేకానంద లాంగ్వేజ్లో కూడా దట్ ఐ గివ్ యాజ్ అ ఫస్ట్ లెసన్ టు స్టూడెంట్స్. మీరు మీ టీచర్ని ఎప్పుడు కూడా మీరు ఒక మనిషిగా భావించకూడదు. యూ షుడ్ నెవర్ లుక్ అపాన్ యువర్ టీచర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇఫ్ యూ డూ దాట్ యూ విల్ నెవర్ లెర్న్ ఎనీ లెసన్స్ అని చెప్పేసాను. వై యూ షుడ్ డిఫై యువర్ టీచర్. ఎందుకు మీ టీచర్స్ని దైవ స్వరూపంగా భావించాలంటే అప్పుడే శ్రద్ధ వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరైతే టీచర్ని మానవ మాతృగా పరిగణిస్తారో వాళ్ళు నిజంగా జ్ఞానాన్ని పొందలేరు, నేర్చుకోలేరు. So when you have such a entering into that kind of job which is so sacred according to this culture, and you need to know how you need to equip yourself and are you true to your calling. మా గురుదేవులు ఉండేవారు స్వామి రంగనాథ అని ఒక మాట చెప్పేవారు. If you really want to become a successful teacher in life, you need to have 3 qualities. The first thing is you must love your subject. It may be science or social or language, English or Telugu or any other subject. Subject మీద ప్రేమ ఉండాలి. The second thing is you must love your profession. Today not many people actually exude that kind of confidence. ఏం చేస్తున్నారంటే నా టీచర్ రైట్. ఇప్పుడు వ్యవసాయ దారుని అడిగా అనుకోండి, ఏముంది ఆయన వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్ అంటే నేను రైతున్నాను అంటే అన్న ఖాత ఆయన కాన్ఫిడెంట్గా చెప్పకూడదు, రైతు నేను గర్వంగా చెప్పలేడు. అదేవిధంగా టీచర్, యాజ్ యూఆర్ బిల్డింగ్ ద నేషన్ యూ మస్ట్ ప్రౌడ్లీ సే ఐఎమ్ ఎ టీచర్. దట్ కైండ్ ఆఫ్ జెన్యూన్ ప్రైడ్ యూ మస్ట్ ఎగ్జూడ్. ఆ విధమైనటువంటి గర్వం మీరు తొలగిసలాడాలి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను, పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నాను, నా జీవితాంతం దేశ సేవ చేసుకోవడానికి నాకు అవకాశం భగవంతుడు ఇచ్చాడు. 30 సంవత్సరాల పాటు కొన్ని వందల మంది యొక్క జీవితాన్ని నిర్మించేటువంటి అవకాశం, సదవకాశం, సువర్ణావకాశం భగవంతుడు నాకు ఇచ్చాడని రోజు మీకు ఫీలింగ్ ఉంటే యూ విల్ ఎంటర్ ఇన్ యువర్ క్లాస్ రూమ్స్ విత్ ఎ కైండ్ ఆఫ్ ప్రైడ్ అండ్ విత్ ఎ కైండ్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అది చూసి విద్యార్థులు ఇన్స్పైర్ అవుతారు తప్పకుండా. అది మీకు ఉండాలి. హౌ మచ్ ఆఫ్ మనీ యు ఆర్ ఎర్నింగ్ దట్ ఈస్ డిఫరెంట్. దేర్ మే బి సో మెనీ అదర్ ప్రొఫెషన్స్ విచ్ గివ్ యూ నో which command more wages and salary. But మీరు వేజెస్ కోసం సాలరీ కోసం పని చేయట్లేదు. యువర్ an asked human being. మీరు తపస్సు చేస్తున్నారు. మనకి ఇంతకుముందు గురువులుగా ఎవరు ఉండేవాడు? ఋషులు మునులు ఉండేవాడు, పిచ్చగాడు వాళ్ళందరూ. అడవుల్లో ఉండేవాడు, గుడిసెలో ఉండేటువంటి వాడు. ఇట్ ఈస్ దే హూ హ్యాడ్ గివెన్ us the highest knowledge. Ramakrishna Paramahamsa never touched money in his lifetime. And Vivekananda would say that this man can, if he really wants, can create 1,000 Vivekanandas from actually one plot of earth అంటే ఒక మట్టి ముద్ద నుంచి 1000 మంది వివేకానంద తయారు చేసే కెపాసిటీ ఉంది అనుకుంటారు. ఎప్పుడు స్కూల్ కూడా వెళ్ళాలి రామకృష్ణ పరమహంస వారు. సో యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ప్రైడ్ దట్ ఐఎమ్ యాక్చువల్లీ ఇన్ ఎ వెరీ గ్రేట్ ప్రొఫెషన్, ఇన్ ఎ సీక్రెట్ ప్రొఫెషన్. అండ్ థర్డ్ క్వాలిటీ దట్ యూ నీడ్ టు హ్యావ్ ఇస్ యూ నీడ్ టు లవ్ యువర్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ని, పిల్లల్ని ప్రేమించగలగాలి టీచర్. ఆ బాండ్ క్రియేట్ చేసుకోవాలి. ముఖ్యంగా ఒకటి సబ్జెక్ట్ మీద ప్రేమ ఉండాలి, ప్యాషన్ ఉండాలి. 2 ప్రొఫెషన్ మీద గౌరవం ఉండాలి, ప్యాషన్ ఉండాలి. And the third, actually, you must love your students. Then you will become an ideal teacher. If I ask most of the teachers, actually, have you become a teacher by choice or by chance? And most of the teachers, they say they have become teachers by chance. They are not happy with their profession. అందుకని ఇన్స్పైర్ చేయలేకపోతున్న పిల్లల్ని. నాకు ఏ ఉద్యోగం రాక నేను ఇక టీచర్ ఉద్యోగంలో ఎండపోయాను. ఇఫ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ యాక్చువల్లీ యూ హ్యావ్ టు డెలివర్ రియల్లీ. మిగతా ఉద్యోగాలు కష్టము, అక్కడ నాకు వెళ్ళడానికి ఇష్టం లేదు, సాధ్యపడవు కాబట్టి నేను టీచర్లో ఈ వృత్తిలో మిగిలిపోయానని ఎప్పుడు అనుకోకూడదు. యూ హ్యావ్ టు బికమ్ ఎ టీచర్ బై చాయిస్. కాన్షియస్లీ ఐ హ్యావ్ టేకెన్ అప్ దిస్ కాలింగ్, దిస్ ఆక్యుపేషన్. కావాలని ఉద్దేశపూర్వకంగా దేశానికి కంట్రిబ్యూట్ చేయదలుచుకున్నాను, సమాజానికి కంట్రిబ్యూట్ చేయదలుచుకున్నాను. ఆ ఉద్దేశంతో నేను ఈ ఆక్యుపేషన్లోకి వచ్చాను, ఈ వృత్తిలోకి వచ్చాను అని మీరు అనుకోవాలి. యూ హ్యావ్ టు ఇన్స్పైర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ బిఫోర్ యూ ఎక్స్పెక్ట్ టు ఇన్స్పైర్ యువర్ స్టూడెంట్స్ అండ్ చిల్డ్రన్. అది చాలా ముఖ్యం. అది నాట్ మెనీ టీచర్స్లో మనకి కనపడట్లేదు. హౌ మచ్ మనీ యూ అర్న్ దట్ ఇస్ అ సెపరేట్ థింగ్. యూ జస్ట్ లవ్ యువర్ ప్రొఫెషన్ అండ్ ఆ పూర్తిగా మీ సోల్ అక్కడ పెడితే యూ విల్ బికమ్ ఎ రోల్ మోడల్ టీచర్, ఐడియల్ టీచర్. వన్స్ యాక్చువల్లీ చిల్డ్రన్ ఆర్ హ్యాపీ విత్ దిస్ ఈస్ ద ఐడియల్ టీచర్, as soon as actually they get into the classroom and they get inspired seeing you, looking at you, because you are so confident of your calling, so confident of the subject, and you are also loving and kind teacher. అప్పుడు ఏమవుతుంది, మేనేజ్మెంట్స్ దే అడ్మైర్ యూ టూ. ఎప్పుడైతే పిల్లలు మిమ్మల్ని అడ్మైర్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మేనేజ్మెంట్స్ ఆల్సో దే అడ్మైర్ యూ. యువర్ అన్ ఐడియల్ టీచర్, యువర్ ఎ గుడ్ టీచర్, యువర్ రోల్ మోడల్ టీచర్, యూ వాంట్ టు హ్యావ్ యూ హియర్. ఆ గౌరవం చాలదా మనకి, రైట్? ఇప్పుడు మనకన్నా ఈ దేశంలో, సరే డబ్బుల గురించి మాట్లాడితే, మనకన్నా ఈ దేశంలో వెనకబడ్డటువంటి వాళ్ళు రెక్కాడితే కానీ ఒక్కాడిని బతుకు కొన్ని మిలియన్స్ ఉన్నారు. ఎస్ రైట్, మిలియన్స్ ఉన్నారు ఈ దేశంలో. చాలామంది అనుకుంటారు నా దగ్గర ఏముంది, నేను చాలా పేదవాడు. ఇంకా కొంచెం పక్కకి చూడండి, సొసైటీకి వెనక్కి చూడండి, మీకన్నా పేదవాడు ఈ దేశంలో 2 లక్షల మంది ఉన్నారు. ఎస్ ఆర్ నో? రైట్, దేర్ నో లిమిట్ టు దట్. సో ఐ డోంట్ కేర్ ఫర్ మనీ. మినిమం నాకు ఏదైతే జీవితానికి నా కాళ్ళ మనం నిలబడడానికి వసతి, రైట్, బేసిక్ ఫుడ్ అండ్ నెసెసిటీస్ నా టేకెన్ కేర్ ఆఫ్, దట్స్ ఎనఫ్, గుడ్ ఎనఫ్ ఫర్ మీ.
The rest of the time, I actually concentrate and focus on how I can transform myself into an ideal teacher. ఆదర్శ ఉపాధ్యాయురాలుగా నన్ను నేను ఎలా మార్చుకోగలను, తయారు చేసుకోగలను, దాని మీద దృష్టి పెడతాను. సబ్జెక్ట్ మీద పెట్టండి. పిల్లలకు ముఖ్యంగా క్యారెక్టర్, సంస్కారానికి సంబంధించిన విషయాలు ఎవరు నేర్పుతారు? ఇవాళ పేరెంట్స్ నేర్పట్లేదు. ఎందుకంటే పేరెంట్స్ దే ఆర్ టూ బిజీ, రైట్? ఇద్దరు వాళ్ళ వృత్తిలో రకరకాల వృత్తిలో ఉన్నారు. వాళ్ళకి అంత టైం కూడా లేదు పిల్లలతో గడపడానికి. సో మ్యాక్సిమం టైం దే స్పెండ్ ఓన్లీ విత్ ద టీచర్ ఇన్ స్కూల్. And so this responsibility is upon you today to impart them with the right kind of సంస్కారం. జీవితానికి సంబంధించిన పూర్తి అవగాహన, వాళ్ళకున్న భయాలని, అపోహలను అన్నింటినీ తొలగించే బాధ్యత కూడా ఉపాధ్యాయుడి లేకపోతే ఉపాధ్యాయురాలిది అవుతుంది. సో దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. భవిష్యత్తులో కాబోతున్న టీచర్స్గా దేశ నిర్మాణంలో ఇది బృహత్ పాత్ర. ఈ వివేకానంద స్వామిజీ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి కొటేషన్స్ ఏదైతే ఉన్నాయో, నిర్వచనాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద కాస్త ధ్యానం చేయండి. సో యూ విల్ హ్యావ్ ద రియల్ క్లారిటీ. స్వామిజీ సేస్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ యూ ఎక్స్పాండ్ యువర్ ఇంటెలెక్ట్ and it should help you to build your character and it should help you ultimately to stand on your own feet. ఏ ఒక్క ఆబ్జెక్ట్ కూడా నెరవేరట్లేదు మన విద్య ద్వారా. అలాగే పోనీ ఇవన్నీ వదిలేద్దాం, ఇంటెలెక్చువల్ ఎక్స్పాన్షన్, క్యారెక్టర్ బిల్డింగ్, ఇవన్నీ వదిలేద్దాం. ఓకే, సెన్స్ ఆఫ్ ఫిలాంథ్రపీ, ద కరేజ్ ఆఫ్ లైఫ్, స్వామి ఇవన్నీ క్వాలిటీస్గా చెప్తారు విద్య ద్వారా రావాలని. సెన్స్ ఆఫ్ ఫిలాంథ్రపీ, ఆల్ట్రూయిజం అంటే సమాజానికి నేను సేవ చేయాలన్నటువంటి ఆ సామాజిక దృక్పథం విద్య ద్వారా రావాలి. వీ హ్యావ్ టూ మెనీ సెల్ఫిష్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ లాస్ట్ టైం వీ హ్యాడ్ ఏ భక్త సమ్మేళనం ఇన్ టెక్కలి వెరీ రీసెంట్లీ. One of the participants, actually a girl, asked one of our Swamiji, what is hell and what is heaven? స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి అని అడిగిన మా స్వామీజీ చెప్పారు, నిస్వార్థపరమైనటువంటి పౌరులు ఉన్నటువంటి సమాజం స్వర్గం, స్వార్థపరమైనటువంటి పౌరులు ఉన్నటువంటి సమాజం దేశం నరకం అంతే. దట్స్ ఓన్లీ థింగ్. That's why Swamiji says that the sense of philanthropy, this is my country, these are my people, I must do something for my country and my people. అది ఆ వ్యక్తిలో రావాలి. ఆ నిస్వార్థ భావన, పరోపకారం ఆ వ్యక్తిలో తయారు చేసేటప్పుడు ఏంటి ఇప్పుడు స్వర్గం అవుతుంది. మన దేశంలో ఉన్న అవినీతి వలన, ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ వలన ఇప్పుడు ఇంత అభద్రతా భావం వచ్చిన దేశంలో. పాలిటిక్స్ తీసుకోండి, మరి ఎనీ ప్రొఫెషన్ తీసుకోండి, వీ డోంట్ హ్యావ్ పీపుల్ ఆఫ్ క్యారెక్టర్, వీ డోంట్ హ్యావ్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ రియలీ ఐడెంటిఫైడ్ విత్ ద సొసైటీ అండ్ ది కంట్రీ. మీరు జపాన్ దేశానికి వెళ్ళండి, దే ఆర్ రెడీ టు సాక్రిఫైస్ దేర్ లైఫ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్. ఇండివిజువల్ నాట్ ఇంపార్టెంట్ దేర్, నేషన్ ఈజ్ ఇంపార్టెంట్. It's my nation, my country that is of paramount importance, not my individual life and comforts. మన భారతదేశానికి వచ్చేస్తే we don't talk about the nation, we are always individualistic. There is a huge difference between nation and nation. వివేకానంద స్వామి నుంచి ఒకటి నేర్చుకోవాల్సిందంటే ప్యాట్రియాటిజం, గొప్ప దేశభక్తుడు, మహాదేశభక్తుడు. ఆయన ఇండియా అనే పదం ఉచ్చరించగానే ఆయన ఎలాంటి అంటే భావోద్వేగాలు కలిగాయంటే ఆ పాశ్చాత్య శిష్యురాడు వాళ్ళు చూసిన తర్వాత ఆశ్చర్యపోయారు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ టు లవ్ హిస్ మదర్ ల్యాండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎమోషన్, విత్ దిస్ కైండ్ ఆఫ్ భావ? ఆశ్చర్యపోయారు. జోసెఫ్ మెక్లౌడ్ అనే పాశ్చాత్య వనిత వివేకానంద స్వామిని అడిగింది, స్వామిజీ, యూ హ్యావ్ గివెన్ అస్ సో మచ్, రియల్లీ వీఆర్ ఇన్స్పైర్డ్ బై యువర్ టీచింగ్స్, యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ అస్ టు వేదాంత, యూ హ్యావ్ గివెన్ అస్ యాక్చువల్లీ రైట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్, వీఆర్ ఇండెటెడ్ టు యూ, వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ. వాట్ వీ షుడ్ డూ యూ, వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ వీ కెన్ గివ్ టు యూ, how we can actually pay our gratitude, how we can clear out the debt. అని అడిగితే వివేకానంద స్వామి ఒకటే మాట అన్నారు, మేడం, లవ్ ఇండియా. మీరు నాకేమైనా ఇవ్వదలుచుకుంటే నా దేశాన్ని ప్రేమించాను పాశ్చాత్య వనితతో అన్నాడు వివేకానంద స్వామి మాట. ఆయనలో ఉన్నటువంటి 10వ వంతు దేశభక్తి కనుక మనకుంటే ఇండియా విల్ బికమ్, లక్ష్మణాచార్య గారు చెప్పినట్టు, ప్రపంచానికి విశ్వ గురువు అవుతుంది తప్పకుండా, రైట్? 10వ వంతు దేశభక్తి ఉన్న చాలు. ఆ దేశభక్తిని కూడా మన క్లాసులో నుంచి బోధించాలి. దేశం అంటే ఏంటి? మట్టి కాదు. దేశం అంటే మనుషులేనే. దేశభక్తి అంటే ఏంటి? టు లవ్ ద పీపుల్ అరౌండ్. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులను ప్రేమించగలిగితే నువ్వు దేశభక్తుడి. అలా మనుషులను ప్రేమించే ప్రక్రియలో నువ్వు అవినీతి చేయగలుగుతావా? చేయలేవు. పాసిబుల్. ఓకే, కరప్షన్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ వైలెన్స్ దట్ యు ఆర్ డూయింగ్ అగైన్స్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అగైన్స్ట్ యువర్ హ్యూమన్ బీయింగ్స్. దట్ వీ నీడ్ టు అవాయిడ్. అక్కడ మనకి ఎడ్యుకేషన్ ద్వారా క్యారెక్టర్, విలువలు అనేటువంటిది, సంస్కారం అనేటువంటిది నేర్పాలి. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టీచర్. అది అక్కడ కుటుంబంలో అందట్లేదు కాబట్టి ఈ బృహత్ బాధ్యతను మీరు తీసుకుంటున్నారు. సమాజాన్ని, దేశాన్ని నిర్మించే బృహత్ బాధ్యతను తీసుకుంటున్నారు. మీరు బీఈడీ చదువుతున్నారంటే, భవిష్యత్తులో కాబోతున్న టీచర్స్ అంటే, దానికి మిమ్మల్ని మీరు సర్వసన్నద్ధులుగా చేసుకోవాలి. యూ హ్యావ్ టు రీడ్. యువర్ లైఫ్ ఇస్ ద లైఫ్ ఆఫ్ తపస్య. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, లేకపోతే లాయర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి ఏంటంటే చాలా ప్రొఫెషన్స్ ఏంటంటే, నేను డిగ్రీ చదువుకున్న తర్వాత ఒకసారి ఆక్యుపేషన్కి వచ్చేసిన తర్వాత ఐ డోంట్ హ్యావ్ టు రీడ్ మచ్. తర్వాత నేనేం చదవట్లేదు. ఒక సివిల్ సర్వెంట్ ఉన్నాడు అనుకోండి, సివిల్ సర్వెంట్ అయ్యేంతవరకు చదువుతాడు, తర్వాతకి ఏం పెద్ద చదవరాడు. దే డోంట్ గివ్ హిమ్ టైమ్ ఆల్సో. బట్ యాజ్ టీచర్ షుడ్ నాట్ బి లైక్ దాట్. టీచర్ షుడ్ కాన్స్టెంట్లీ acquire more knowledge, should focus on that, more skills, and
పాస్ ఆన్ ద ఇన్స్పిరేషన్, పాస్ ఆన్ దట్ నాలెడ్జ్ టు స్టూడెంట్స్. అంటే నిత్య విద్యార్థిగా ఉండాలి ఒక ఐడియల్ టీచర్. నిత్య విద్యార్థిగా ఉండాలి. ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ వచ్చినా, కుటుంబ సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ ఎన్ని ఉన్నా కూడా యూ మస్ట్ మేక్ టైమ్ టు యాక్చువల్లీ ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. లేకపోతే ఏమవుతుందంటే యువర్ స్టాగ్నెంట్. అండ్ విద్యార్థులకు అర్థమైపోతుంది దిస్ టీచర్ డజంట్ హ్యావ్ మోర్ దెన్ దిస్, ఎంతకన్నా ఈ టీచర్ దగ్గర ఏమీ లేదు. మా స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్స్ కూడా ఉన్నారు, దే ఆర్ హ్యాపీ విత్ దే నాలెడ్జ్ స్కిల్. ఐ సెడ్ దట్ ఇట్స్ నాట్ దట్, ఇట్ డజంట్ వర్క్. People have high expectations. Teachers, students have high expectations on you. You need to fulfill those expectations. For that, you must make time to read books. Vocabulary మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఐడియల్ టీచర్స్ దొరకట్లేదు నాకు. హైదరాబాద్ లాంటి నగరంలో మంచి ఇంగ్లీష్ చెప్పేటువంటి టీచర్స్ దొరకట్లేదు. మాది చాలా పాపులర్ ఇన్స్టిట్యూట్, చాలా ఎక్స్పెక్టేషన్తో పిల్లలు వస్తారు. వచ్చేసరికి టీచర్ చేసి డిసప్పాయింట్ అయిపోతారు. అందుకని 3 months తర్వాత బ్రేక్ ఉంటుంది. ఒక 20 days బ్రేక్ ఇస్తాను. సమ్మర్లో ఆల్మోస్ట్ 2 months బ్రేక్ ఇస్తాను. ఆ బ్రేక్ ఇచ్చినప్పుడు 2 monthsలో కూడా నేను శాలరీ పే చేస్తాను అని చెప్తాను. ఈ 2 monthsలో మీరు మీ లాంగ్వేజ్ స్కిల్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి. స్టిల్ దే డోంట్ డూ దట్. అదొక హాలిడే పరిగణన చేస్తారు. ఒక టీచర్కి ఆ ప్యాషన్ ఉండాలి, నిత్య విద్యార్థిగా ఉండాలి, జ్ఞానంతో సంతృప్తి ఉండకూడదు. నేను నేర్చుకుంటే చాలని. మిగతా ప్రొఫెషన్స్లో వర్కౌట్ అవుతుంది, బట్ యాజ్ అ టీచర్ యూ షుడ్ ఆల్వేస్ బీ ఏ సీకర్ ఆఫ్ నాలెడ్జ్. ఇంకా మంచి వివేకానంద స్వామి గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలో వాళ్ళ యొక్క ఉపదేశాలు చదువుతూ పోతూ ఉండాలి. ఆ ఇన్స్పిరేషన్ మీరు ఇన్స్పైర్ అవుతూ కాన్స్టెంట్గా పిల్లలకి ట్రాన్స్పోర్ట్ ఇస్తూ ఉండాలి. ఆ ఇన్స్పిరేషన్ దాని వల్ల అన్ ఐడియల్ టీచర్. అండ్ యూ ఫోర్గెట్, మిగతా అన్నీ వస్తాయి. మీకు కీర్తి వస్తుంది. మీకు 30 సంవత్సరాల తర్వాత మీ దగ్గర నుంచి నేర్చుకొని, విద్య నేర్చుకొని, జీవితంలో ఉన్నతమైన పదవులు అలంకరించినటువంటి తర్వాత వచ్చి మీకు టీచర్ మేడం మీ దగ్గర నేర్చుకున్నాను, మీరు ఆలోచన చెప్పారు, తద్వారా నేను జీవితంలో ఈ స్థితిని చేరుకున్నాను అని మీకు చెప్తే తద్వారా వచ్చే ఆనందానికి మించిన ఆనందం ఇంకేమైనా ఉంటుందా? Nothing else, no other material thing, no money, neither money nor material things, nor any other kind of luxury that will make you, so satisfied, so joyful as this kind of gratitude from the students. ఆ విధంగా అన్నిటికన్నా పవిత్రమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఊరికి ఆషామాషిగా ఎంచుకోవడం కాదు. ఇన్ కంట్రీస్ లైక్ ఫ్రాన్స్ ఇట్స్ నాట్ ఈజీ టు బికమ్ ఏ టీచర్. ఆ దేశంలో ఉపాధ్యాయులు రావడం అంటే చాలా కష్టం. మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. What the test basically is whether the individual is really passionate about actually becoming a teacher. నిజంగా ఆ ప్యాషన్ ఉందా, హృదయపూర్వకంగా ఈ వృత్తిలోకి రావాలని కోరుకుంటున్నాడా, లేకపోతే ఏదో ఒక ఉపాధి కోసం ఈ వృత్తిలోకి రావాలని కోరుకుంటున్నాడు. మల్టిపుల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే దే నో దట్ a nation is built in the classroom. If you really want to build the nation, have ideal teachers, role model teachers, right teachers అని తీసుకురావాలి అని తెలిసిన వాడు. కాబట్టి it is easy to become a civil servant there, but it is very difficult to become a teacher there in that country. That's why the education standards are very high. But in our country, it's just the reverse. మిగతా అన్ని ఆక్యుపేషన్స్ ట్రై చేసిన తర్వాత, I'm sorry to say this, then actually finally they end up here. No, but even if you end up here, okay, it doesn't matter. But you need to motivate yourself. You need to inspire yourself. So you have a great responsibility upon your shoulders. So బీఈడీ చదువుతున్నారంటే ఆషామాషి కాదు. దేశాన్ని యొక్క అంటే బాధ్యతను మీ మీద తీసుకోవడానికి మీరు సిద్ధపడుతున్నారు, సన్నద్ధులు అవుతున్నారు. ఆ విధమైనటువంటి పవిత్రమైనటువంటి సంకల్పం మీకు ఉండాలి. I advise you all, on the occasion of this 162nd birth anniversary of Swami Vivekananda, that make Vivekananda your companion, your guide, your role model, and your philosopher for life. As a teacher, keep on reading him, and you will be infinitely motivated. You will have so much of inspiration to transmit it to the students, and you will become an ideal teacher, definitely. ఎందుకంటే జ్ఞాన సర్వస్వం, జ్ఞాన భాండాగారం వివేకానంద స్వామిజీ. ఇందాక స్వామి లక్ష్మణాచార్య గారు చెప్పారు, ఇందాక పాటలు కూడా చెప్పారు. చిన్నారులు సూర్యుడిని మనం పరిశీలించే హక్కు ఏంటని అడగం కదా. వివేకానంద స్వామిజీ షికాగో విశ్వమత మహాసభలో పాల్గొనే ముందు ఆయన క్రెడెన్షియల్స్ ఏ ఉండవు, ఆయన పరిచయపత్రం ఉండదు. పరిచయపత్రం ఆయన హార్వర్డ్ యూనివర్సిటీ గ్రీక్ ప్రొఫెసర్, రైట్ రాసిస్తాడు ఆయన. వివేకానంద స్వామితో ఒక ½ hour ఇంటరాక్షన్ తర్వాత ఆయన కనుక్కుంటాడు, నా ముందున్నటువంటి వ్యక్తి మహా మేధావి అని చెప్పేసి, భారతదేశం చేసిన వ్యక్తి. వివేకానంద స్వామి తన సమస్యను చెప్పినప్పుడు ఆయన ఈ మాట అంటాడు, స్వామీజీ మీరు కంగారు పడకండి, పరిచయపత్రం నేను ఇస్తానని 2 లైన్లు రాస్తాడు ఆయన వివేకానంద స్వామి గురించి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ 2 లైన్లు గుర్తు పెట్టుకుంటే వివేకానంద స్వామిజీని ఎందుకు చదవాలో మీకు అర్థమవుతుంది. He writes that, Professor writes, here is a man who is more learned than all of our learned professors put together. The professor was really wise. ఎందుకంటే ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎంతోమంది ప్రొఫెసర్స్ ఉన్నారు, ఆచార్యులు ఉన్నారు, అందరి దగ్గర జ్ఞానం అయితే లేదు. ఓకే, the percentage is always very small, maybe 10 to 15% of the professors will have real knowledge. Most of the people had this PhD degree, but they are not really that knowledgeable. అందుకని he makes a distinction between learned professor and unlearned professor. Here is a man who is more learned than all of our learned professors put together.
ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో, ఆచార్యులు ఉన్నారో, ఆ జ్ఞానవంతులైన ఆచార్యులు అందరి జ్ఞానాన్ని తెలిపినా కూడా ఈ వ్యక్తి యొక్క జ్ఞానానికి సాటి రాదని చెప్పి వివేకానంద స్వామి పరిచయ పత్రం రాసిస్తాడు ఆ రోజు. దాని తర్వాత వివేకానంద స్వామి షికాగో సుమత మహాసభలో పాల్గొనగలుగుతాడు. టుడే మనం ఏం చేస్తున్నాం అంటే జనవరి 12 రోజు వివేకానంద స్వామి విగ్రహానికి పటాలకి పూలమాలలు వేయడం, జై వివేకానంద, జై జై వివేకానంద అనడం, తర్వాత యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ వివేకానంద, రైట్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ రీడ్ దిస్ గ్రేట్ మ్యాన్. We are observing, we are celebrating his birthday as the Nation Youth Day. But what percentage of the youth of this country you think actually know something about Vivekananda? For spoken English, నాకు ప్రతి 3 నెలలకి 6,000 మంది పిల్లలు వస్తారు. అబ్సల్యూట్లీ ఒక్క లైన్ కూడా, అంటే ఆయన విశ్వమత మహాసభకి వెళ్ళాడు, అక్కడ 1993 సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని అన్నాడు అంత తప్ప they know nothing about Vivekananda. Not one incident in his life, not one teaching of Vivekananda. Maybe 1 or 2 quotes like arise and stop not till the goal is reached. Strength is life, weakness is death, 1 or 2 quotations తప్ప ఏవి తెలియదు. అని ఒక జ్ఞాన అండగా, రైట్? ది గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు దిస్ నేషన్. వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ హిమ్. ఒకవేళ మిగతా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసినా చేయకపోయినా కాబోయే ఉపాధ్యాయులుగా మీరు యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ దిస్ కైండ్ ఆఫ్. మీరు ఈరోజు ఇంత దూరం హైదరాబాద్ నుంచి వచ్చాను ఓకే టు స్పీక్ ఆన్ దిస్ టాపిక్. If you actually give me a word that we will read Vivekananda, I consider that my effort has not gone in vain. నేను ఏదైతే శ్రమ తీసుకొని వచ్చాను, ఏదైతే శ్రమ చేసిన ఆ పని అది అంటే నిష్ఫలం కాదు అని నేను అనుకుంటాను. ఎప్పుడు మీరు ఒక రిజాల్వ్గా ప్రామిస్ చేస్తే we will read Vivekananda, we will explore him, we will become an ideal teacher. That actually I can assure you. మీరు కనుక ఆయన చదివితే ఎందుకు చదవాలి, చదివితే మాకేం వస్తుంది, మీరు గొప్ప ఉపాధ్యాయుడు అవుతారు, గొప్ప ఉపాధ్యాయురాలు అవుతారు తప్పకుండా. నో డౌట్ అబౌట్ that. That much of inspiration you will get from his teachings. Vivekananda says, I leave my power in my words. Whoever reads my words, my power will enter them, he says. You will become a role model teacher and be able to inspire thousands and thousands of people. So, I hope, I pray that, you will get inspired to read Vivekananda. I pray to Swami Vivekananda that he might shower his choicest blessings upon you all and make you an ideal teacher, the real builders of this nation. And I express my gratitude to Sri Vishnu and other members of this Viveka Bharathi Society for giving me this opportunity to share a few of my thoughts with you. Thank you for your patient listening. May God bless you all. Thank you. ఇప్పుడు ఆడియన్స్లో నుంచి క్వశ్చన్స్ అడగడానికి మీ దగ్గరికి మైక్ పాస్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు దాకా స్వామీజీ మాట్లాడిన ప్రసంగంలో నుంచి కానీ, లేదంటే మీరు యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ టీచర్ ట్రైనీగా మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ ఏవైనా అడగాలనుకుంటే మీరు మీ దగ్గరికి మైక్ వస్తుంది. యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్.